విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చిన స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి, సార్ చెప్పే విషయాలు వినాలి, మీరు కొంచెంసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ వద్దురా బాబు అవన్నీ మంచిగుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా, ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. కిషోర్ మీరు కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడడం కష్టం అవుతుంది డిస్టర్బెన్స్ తోని. బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి. మీరు జరగండి చందర్. ఇక కామ్ ఉండండి ఇక. ఓ ఇటున్నారు అందరు. బాగుందా మైక్ ఆయన గర్రమంటుంది. అది ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి, ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది? రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, మనం ఏం చేయకమని అంతే దాలిగా. బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై 4 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 0 ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ.